హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప. అది మరో వివాదంలో ఇప్పుడు చిక్కుకోవడం చూస్తున్నాం. అటు బ్రాహ్మణ సంఘాలు అయితే ఈ సినిమా పైన అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వివాదం, మరి ఈ సినిమాకి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ గుంటూరులో ఇవాళ ప్రీలీజ్ ఈవెంట్ జరగబోతుండగా అదే ఇప్పుడు ఒక ఇష్యూ గుంటూరులోనే జరిగింది. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఈ సినిమా పైన కూడా అంటున్నారు. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, మరి సినిమా పరిస్థితి ఏంటి సార్? అంటే మరి అది యాదృచ్ఛికమో ఉద్దేశపూర్వకమో తెలియదు, కానీ బ్రాహ్మణ సంఘాలకి మంచు ఫ్యామిలీకి ఉన్న పంచాయతీ వాళ్ళు కొత్తది కాదు. అనేక సినిమాలు మంచు ఫ్యామిలీ నిర్మించినటువంటి సినిమాలు కానీ, మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కీలక పాత్ర పోషించిన సినిమాలు కానీ బ్రాహ్మణ సంఘాలకి టార్గెట్ అయినటువంటి విషయం వాస్తవం. అదే సందర్భంలో వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా అదే భావాన్ని కొనసాగించడం కూడా చూసాం. సోమయాజులు ప్రధాన పాత్ర పోషించినట్టు ఒక సినిమా, దాంట్లో బ్రాహ్మణ గురించి కొంత తేలిగ్గా మాట్లాడారు మోహన్ బాబు అని ఒక వివాదం లేదు. కానీ అది ఆ వివాదం సద్దుమడిగింది. ఎందుకు సద్దుమడిగింది అంటే దాంట్లోనే సమాజంలో ఏ కుల వృత్తులు పాటించేవాళ్ళు దానికి సంబంధించిన ఆ కుల వృత్తులు వాళ్ళు లేకపోతే సమాజ గతి ఆగిపోతుంది అనేటటువంటి భావాన్ని చెప్పే క్రమంలో ఆ రకమైనటువంటి మాట మాట్లాడారు అనేది ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం. తీసుకుని ఆ తర్వాత ఆ సినిమాలో అన్ని కుల వృత్తులని హైలైట్ చేసి ఎలివేట్ చేసి వాటి ప్రాధాన్యతను చెప్పే క్రమంలో బ్రాహ్మణ కుల వృత్తిని కూడా దాని ప్రాధాన్యతను కూడా చెప్పారు అనేది అప్పుడు దాంతో ఆ వివాదం అంతటితోటి ముగిసింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి అనేక వివాదాలు అనేక సినిమాల్లో, నేను ఇప్పుడు సినిమాల పేర్లు చెప్పడం వల్ల కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సబ్జెక్ట్లోకి మనం దాన్ని ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క మేనరిజం ఇచ్చారు అని అంటూ, ముఖ్యంగా ఆ సినిమాల్లో బ్రాహ్మణుల పాత్రధారుల్ని, బ్రాహ్మణ పాత్రధారులు పోషించినటువంటి నటులని అభ్యంతరకరంగా ఇన్సల్టింగ్గా చేశారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. అది అందరితో ఆగకుండా ఈ నిరసన తెలవడానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణుల్ని, కొంతమంది బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల్ని బౌన్సర్లతో కొట్టించారనేది కూడా ఒక వివాదం ఉంది. సో ఈ వివాదం అనేది కొత్త కాదు. అయితే అదే సందర్భంలో గతంలో ఈ వివాదంలో ఇటువంటి వివాదంతో సమస్యల్ని జటిలం చేసుకున్నటువంటి ఈ వీళ్ళు మంచు ఫ్యామిలీ ఆ తర్వాత తన వైఖరిని మార్చి కొంత సామరస్యపూర్వకంగా సమన్వయంగా చేసుకోవటమే ఎజెండాగా ముందుకెళ్తున్నది అనేది ఒక అబ్జర్వేషన్ ఉంటే, అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా వివాదంలో, ఈ సినిమా విషయంలో ఒక బ్రాహ్మణ సంఘాలే కాదు, ఇంకా వేరే వ్యక్తులు కానీ కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తాం. శివయ్య అంటే అనేది ఆయన మనోజ్ చేసిన వ్యాఖ్య. ఆ తర్వాత మళ్ళీ తన ఆలోచన మానుకొని ఈ సినిమా వెనుక చాలా మంది ఉన్నారు, ఈ సినిమా గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఇది నేను చేసినటువంటి మాకరీని సీరియస్గా తీసుకోకుండా అందరూ ఈ సినిమాని విజయవంతం చేయాలని మనోజే పిలిపించారు. ఇక్కడ మంచు ఫ్యామిలీ అంటేనే వివాదాలకి కేర్ ఆఫ్, దాపరికం లేదు. మంచు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు నలుగురు కూడా వివాదాలకు కేర్ ఆఫ్. అది అంతటితో ఆగకుండా ఇప్పుడు సామరస్యంగా ఉంటున్నారు, సామరస్యంగా వెళ్ళాలి అనుకుంటున్నారు అనే ఆలోచించే స్టేజ్లో ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడం ఖచ్చితంగా కొంచెం ఆశ్చర్యం అయితే కనిపించకపోయినప్పటికీ కొనసాగింపుగానే చూడాలి అనేది నా భావం. ఓకే. అయితే అది అంతటితో కాకుండా, అయితే ఈ ఒక్క విషయంలో ఒక పెద్ద సమస్యగా ఉన్నటువంటి ఇది భారీ బడ్జెట్ సినిమా. దీంట్లో వివిధ భాషల నటీమణులు నటులు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ సినిమా స్కోపు చాలా పెరిగిపోయింది. అదే సందర్భంలో ఈ సినిమాలో తన యాక్షన్ గురించి కానీ తన ప్రభావశీలం నటన కౌశలం గురించి కానీ, మిగతా సభ్యులటువంటి నటన గురించి కానీ, ముఖ్యంగా ప్రభాస్ యాక్షన్ గురించి కానీ రకరకాల ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. ఎలివేషన్స్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడ దీనికి ముగింపు వస్తుందో చూడాలి. కానీ
ఆ కుటుంబానికి ఉన్న సహజమైనటువంటి ఆ వైఖరిని మాత్రం వాళ్ళు సవరించుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు. అదే సందర్భంలో దానికి కొంచెం కరెక్షన్ మెకానిజంలో ఉన్నారు, సమన్వయంతో వెళ్ళాలనుకుంటున్నారు, వివాదాలకు వెళ్ళొద్దు అనుకుంటున్నారు అనేటటువంటి వాదన ఇటీవల కాలంలో బాగా వినిపిస్తుంటే అందుకు విరుద్ధంగా ఈ వాదన మళ్ళీ ముందుకు వచ్చింది. బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చినటువంటి అభ్యంతరం పట్ల ఏ రకమైనటువంటి అభ్యంతరం తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది ఈ చిత్ర యూనిట్ అనేది కీలకమైన అంశం. ఓకే. అది కూడా ఈవెంట్ ముందే జరుగుతుంది కాబట్టి ఈవెంట్ మీద దీని ప్రభావం పడుతుందా, పడితే దీనికి తర్వాత కరెక్షన్కి ఏ దిశగా వెళ్తారు. గతంలో వాళ్ళు కరెక్షన్కి సిద్ధంగా లేరు, అందుకే బౌన్సర్లతో కొట్టించారనేటటువంటి విషయం కూడా చాలా ప్రముఖంగా వినిపించింది అప్పట్లో. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతో ఆసక్తిగా మనం అయితే చూడాల్సిన పని అయితే ఉందని చెప్పక తప్పదు. అంటే కోర్టు వరకు కూడా ఇది ఇష్యూ దాన్ని తీసుకెళ్లిపోయారు కాబట్టి మరి మార్చే అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తాం. రంగస్థలంలో గొల్లబామ పదాన్ని వాడినందుకు తర్వాత ఆబ్జెక్షన్ చేస్తారు, అక్కడ మార్చేస్తారు. తర్వాత వాల్మీకి సినిమాని కూడా చేంజ్ చేసేస్తారు, టైటిల్ ని గద్దలకొండ గణేష్ అని పెట్టారు. మరి ఇప్పుడు కూడా మార్చే అవకాశం కనిపిస్తుందా? మీరు అన్నారు అంతకుముందు మార్చలేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. వాస్తవంగా మంచు ఫ్యామిలీ యాటిట్యూడ్ చూసినటువంటి వాళ్ళకి మార్చే అవకాశాలు కనిపించవు అనేది మామూలుగా మాట్లాడతారు. కానీ ఆ తర్వాత సమన్వయంగా వెళ్ళాలి, అన్ని వర్గాల్ని సమన్వయపరుచుకొని సినిమా సక్సెస్ మాత్రమే ఎజెండాగా వెళ్ళాలి అని వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అది ఏం జరుగుతుంది, అది ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. అంటే మీ ఒపీనియన్ లో సార్ వర్డ్స్ ఏవైతే వాళ్ళ పాత్రలకు పేర్లు పెట్టారో అది అభ్యంతరకరంగానే ఉన్నాయా సార్? ఒక విషయం చెప్పాలంటే సినిమాలో కులాలను బేస్ చేసుకుని కానీ వృత్తులను బేస్ చేసుకుని కానీ మోకరింగ్ చేయటం కొత్త కాదు, అందుకు కొనసాగింపుగానే అది జరిగిందని నేను భావిస్తున్నా. ఇది పర్టికులర్గా ఒక సామాజిక వర్గం తమ మనోభావాన్ని దెబ్బతింటుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని కూడా సమన్వయపరుచుకుని వెళ్తారా, లేదా ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు? అంటే ఇక్కడ సమస్య ఏంటి ఉంది, సమస్య పరిష్కారం అవ్వాలి, సినిమా యథావిధిగా బయటికి రావాలి, సినిమా ఒక సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిన తర్వాత